హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఈ రోజు మన తాడేపల్లిగూడెం సైట్ లో కాలమ్స్ అండ్ బీమ్స్ కాంక్రీట్ వర్క్ జరుగుతుంది. నేను ఎలా ఫస్ట్ టైం ఈ వీడియో ముందుకు వచ్చి మాట్లాడడం, ఇదంతా మీ సపోర్ట్ వల్ల జరిగింది. మీరు చూపించే ఆదరణ అండ్ ప్రేమ నన్ను ఈ వీడియో ముందుకు వచ్చి మాట్లాడేలా చేసింది. మనం ఇక్కడ M25 గ్రేడ్ కాంక్రీట్ వేయడం జరిగింది. M25 రేషియో వచ్చి 1:1:2, అంటే సిమెంట్, శాండ్, అగ్రిగేట్. ఇప్పుడు మనకి సిమెంట్, శాండ్, అగ్రిగేట్ ఎంత రిక్వైర్మెంట్ కావాలో ఈ వీడియోలో చూద్దాం. కాలమ్స్ కాంక్రీట్ వరకు క్యాలిక్యులేట్ చేద్దాం. కాలమ్ సైజ్ వచ్చి 14 feet 1 feet 9 inches 24 నెంబర్స్ మొత్తం. అయితే 24 × 14 × 1 × 0.75 × 252 CFT వచ్చింది. క్యూబిక్ ఫీట్ ని క్యూబిక్ మీటర్లకు కన్వర్ట్ చేయాలంటే 35.31 తో డివైడెడ్ బై చేయాలి. 252 డివైడెడ్ బై 35.31 7.1 క్యూబిక్ మీటర్స్ వచ్చింది. అప్రాక్స్ గా 7 క్యూబిక్ మీటర్స్ కావాలి. డ్రై వాల్యూమ్ ఆఫ్ ద కాంక్రీట్ వచ్చి 1.54 క్యూబిక్ మీటర్స్. అయితే వాల్యూమ్ ఆఫ్ సిమెంట్ ఫార్ములా రేషియో ఆఫ్ సిమెంట్ ఇంటూ డ్రై వాల్యూమ్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ ద రేషియో 1 × 1.54 డివైడెడ్ బై 4 ఈక్వల్ టు 0.385 క్యూబిక్ మీటర్స్. 0.385 ని 0.0347 తో డివైడెడ్ బై చేస్తే 11 బ్యాగ్స్ వచ్చింది. సో మనకి 7 MQ వచ్చింది కదా, 7 × 11 తో మల్టిప్లై చేస్తే 77 బ్యాగ్స్ వచ్చింది. అంటే 77 బ్యాగ్స్ రిక్వైర్మెంట్ కావాలి. అలాగే శాండ్ క్వాంటిటీ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. రేషియో ఆఫ్ ద శాండ్ ఇంటూ డ్రై వాల్యూమ్ ఆఫ్ ద కాంక్రీట్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ ద రేషియో 1 × 1.54 డివైడెడ్ బై 4 ఈక్వల్ టు 0.385 క్యూబిక్ మీటర్స్. అయితే 1 M³ ఈక్వల్ టు 35.31 CFT. సో 0.385 × 35.31 ఈక్వల్ టు 13.594 CFT. ఇప్పుడు 7 M³ ని 13.594 తో మల్టిప్లై చేస్తే 95.158 CFT స్టాండ్ రిక్వైర్డ్ కావాలి. అలానే అగ్రిగేట్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. రేషియో ఆఫ్ అగ్రిగేట్ ఇంటూ డ్రై వాల్యూమ్ ఆఫ్ ద కాంక్రీట్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ ద రేషియో 2 × 1.54 డివైడెడ్ బై 4 ఈక్వల్ టు 0.77 M³. M³ ఈక్వల్ టు 35.31 CFT. 0.77 × 35.31 ఈక్వల్ టు 27.18 CFT. అయితే ఇప్పుడు 7 M³ ని 27.18 తో మల్టిప్లై చేస్తే 190 CFT అగ్రిగేట్ కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.